హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈహా టీవీ పక్షాన అందరూ సుఖశాంతులతోని మంచిగా పండగ సంతోషంగా చేసుకోవాలని ఈహా టీవీ కోరుకుంటుంది. ముందుగా మన విశ్లేషణలో ఈరోజు సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. సందడి లేని సంక్రాంతి అయిందట. చేతిలో డబ్బులు లేక పేద మధ్య తరగతి ప్రజల దిగాలు. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ దూరం అయినాయి. అందులో అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు. ఇంకోటి మత్స్యకార భరోసా రాదు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన కనిపించట. ఏది లేదు. కనిపించేదల్లా ఏందంటే గ్రీన్ ఎనర్జీ హబ్బు, పెట్టుబడిదారులు, పెత్తందారులు ఎవడైతే ఇక్కడ భూములు గుంజుకోవడానికి వస్తున్నాడో వాళ్ళకి సంక్రాంతి పండుగ సందడిగుంది గానీ, ఈ పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకైతే సందడి లేని సంక్రాంతి అయింది వాస్తవం గూడా. అనేది ఇయాల పల్లెల్లో మాట్లాడుకుంటున్నారు. గ్రామాలలో ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్యలో నవరత్నాల పేరుతోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వినూత్నంగా గ్రామాల ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేసిండు. గ్రామాల్లో ఉండే పేద మధ్యతరగతి ప్రజల ఆర్థిక పుష్టిని పెంచిండు. దాంట్లోనే ఈ తల్లికి ఇది అమ్మ ఒడి కానీ, రైతు భరోసా కానీ, మత్స్యకార భరోసా కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, రోగమొస్తే ఆదుకునే దిక్కు లేదు, ఫ్యామిలీ డాక్టర్ లేడట. కనుమరుగు ఫ్యామిలీ డాక్టర్ కనుమరుగు, ఇంటికొచ్చే మందులు ఆగిపోయినాయి, తలుపు తట్టి పెన్షన్ వాలంటీర్ వ్యవస్థకు మంగళం. పైగా ఈ ప్రభుత్వం ఇస్తానన్న సూపర్ 6 మిస్సు. ఇక అసలు అది అడ్రస్సే లేదు. సూపర్ 6 మిస్సు అసలు ఆ నవరత్నాలలో కొన్నిచ్చినా పోయేది. ఇప్పుడు రైతు భరోసానో, తల్లికి వందనం వాళ్ళు అన్నట్టు ఇచ్చి ఉంటే కొద్ది సంక్రాంతి సందడిగా ఉండేది. అంటే ఉంటుంది సంక్రాంతి అంటే అసలు లేదని కాదు. డబ్బులున్నోడికి సందడి, డబ్బులున్నోడికి పండగ. ప్రభుత్వం పథకాలపైన ఆధారపడ్డ మధ్యతరగతి, పేద మధ్యతరగతి ప్రజలకి ఇవాళ ఒక రకంగా ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. స్పష్టంగా కనపడుతుంది కదా. అకౌంట్లలో పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది. అది ఎంత అనబడినాయి 10,000, 20,000, 25,000 పక్కన పెడితే అకౌంట్లలో పైసలు పడ్డప్పుడు ఒక ఎట్లుంటుంది, లేకపోతే ఎట్లుంటుంది. ఇలా ఆ సందడి లేని సంక్రాంతి అయింది. ఆదాయం పెరక్క, ప్రభుత్వం ఆదుకోక జనం సతమతం. మరోవైపు అటకెక్కిన అభివృద్ధి, గ్రామసీమలన్నీ కళా విహీనం. స్కూళ్లలో ఆగిపోయిన నాడు నేడు పనులు, ఒక్క పని జరక్క ఉసూరుమంటున్న సచివాలయాలు. అన్నదాతలకు చేయితేలని దుస్థితులు ఆర్బీకేలు. అమ్మబోతే అడవి అట, కొనబోతే కొరువు అన్నట్లుగా మారిన ధరలు. ఊరూరు ఇదే దుస్థితి, అందరి నోట ఇదే మాట. వాస్తవం. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. నిత్యావసర వస్తువులు, ఈవెన్ కూరగాయలతో సహా విపరీతమైన ధరలు పెరిగినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మద్యం ధరలు, సారా ధరలు తగ్గించిండు. తాగేటోడికి మంచి మేలు చేస్తాడు. ఇవాళ కూడా ఆంధ్రజ్యోతులను ఎక్కడ ఇచ్చింది, దిగి వస్తున్నాయట ధరలు. ఏం ధరలు అని చూస్తే తాగేటోళ్ళది. తాగేటోళ్ళే కాదు దిగి రావాల్సింది. దిగి రావాల్సిన ధరలు నిత్యావసర వస్తువులు, సామాన్య ప్రజలు, మెజారిటీ ప్రజలు వాడుకునే ఒక కుటుంబంగా జీవించడానికి ఉపయోగపడే నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఉప్పు, పప్పు తగ్గాల. కరెంటు బిల్లులు తగ్గాల. అవి తగ్గట్లు అయ్యేం పెరుగుతున్నాయి, ఈ తగ్గుతున్నాయి తాగేటోళ్ళవి. ఎందుకంటే తాగాల, తోగాల, ఎక్కువ తాగాల, ఆదాయం పెంచాలి గవర్నమెంట్కి. అదనమాట. అవి జరుగుతున్నాయి. క్వార్టర్కి రూ. 80 నుంచి రూ. 90 దాకా తగ్గిందట ఒక్కొక్క క్వార్టరు. అక్కడ దృష్టి పెడుతున్నారు. అంటే ప్రజలకు ఉపయోగపడే దృష్టి పెట్టట్లే. ఇది జరుగుతుంది. సందడి అయితే లేదట, సంక్రాంతి సప్పగా ఉందట. దీనికి సంబంధించి 2వ పేజీలో ఉంది వార్త చూద్దాం. ఇగో సందడి లేని సంక్రాంతి. గత ప్రభుత్వం ఉండుంటే ఇగో ఇట్లా వచ్చాయట నిధులు. వసతి దీవెన ఏప్రిల్లో వచ్చేదట 11 లక్షల మందికి 1,100 కోట్లు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఉంటుంటే వసతి దీవెన అనే కార్యక్రమంలో ఏప్రిల్ నెలలోనే వచ్చాయి. 11 లక్షల మందికి 1,100 కోట్లు. అంటే ఇప్పుడు 11 లక్షల మందికి ఒక సున్నా రాలే. ₹1 వాళ్ళ ఒక పైసా. అంటే వాళ్ళు పండగ ఎట్ట చేసుకోవాలా? మత్స్యకార భరోసా మే నెలలో వచ్చేది 1,23,000 మందికి 123 కోట్లు. ఆ 1,23,000 కుటుంబాల్లో ఇవాళ సందడి ఎట్లుంటుంది, పండగ ఎట్లుంటుంది. అమ్మఒడి జూన్లో వచ్చేది, జూన్ పోయింది, డిసెంబర్ కూడా వచ్చింది. ఎంతమందికి? 42,61,000 మందికి 6,392 కోట్ల రూపాయలు. అంటే ఇవాళ 42 లక్షల మందికి, 42.5 లక్షల మందికి సుమారుగా సందడి లేని పండగ అయింది సంక్రాంతికి. తర్వాత పంటల బీమా జూలైలో 10,20,000 మందికి 1,117 కోట్లు వచ్చాయి. నేతన్న హస్తం జూలైలో 83,000 మందికి 198 కోట్లు వచ్చాయి. ఇక్కడ పంటల బీమా 10 లక్షల మంది రైతుల పైన. ఆ బీమా లేదు, వరదలు వచ్చినాయి, కొట్టపోయినాయి, ఏదో సాయం చేస్తున్నారు, అది కూడా దిక్కులేదట. సున్నా వడ్డీ ద్వారా డ్వాక్రా మహిళలకు
1,05,00,000 మందికి 1,353 కోట్లు వచ్చాయి. 1,05,00,000 మంది తల్లులు ఇంట్లో ఇయ్యాల సందడి లేని పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చాక సూపర్ 6 పేరుతో మోసం చేసిందనేది ప్రజలు అనుకుంటున్నారు, మహిళలు అనుకుంటున్నారు. 1,00,00,000 మంది మహిళలు ఇయ్యాల పండక్కి పస్తులుంచుండి చంద్రబాబు నాయుడు అనేది. మీరు ఇస్తానన్న తల్లికి వందనం ఇచ్చుంటే బాగుండేది. మీరు ఇస్తానన్న రైతు భరోసా ఇచ్చుంటే బాగుండేది. మీరు ఇస్తానన్న డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ ఇస్తానంటే బాగుండేది. ఇట్లా విద్యా దీవెన, రైతు భరోసా అయితే 53 లక్షల మంది, 7,234 కోట్లు. జగనన్న చేదోడు, జగనన్న తోడు, విద్యా దీవెన, 0 వడ్డీ రైతులకి ఇవన్నీ ఎత్తేసిండు కార్యక్రమం. ఎత్తేసి నేను తెచ్చే సూపర్ 6 అమలు చేస్తానడు. అవి లేవు, మన లేవు, సంక్రాంతి కానుకైనా ఇస్తారని ఆశపడ్డామని ఒక మహిళ చెబుతుంది. పాపం భవానీ అట. పంట మునిగిన పైసా ఇవ్వలేదు, ఇంకా పండగ ఎక్కడ చేసుకోవాలంటాడు రైతు. పాపం పంట మునిగింది, పంట బీమా లేదు, ఒకవైపు వాళ్ళు ఇస్తానన్న నష్టపరిహారం లేదు. గత ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగింది. సంక్రాంతి పండగ లేదు, కొనుగోలు శక్తి తగ్గిందట. ఇప్పుడు ఆ సందడి లేదు, పోయిన సంవత్సరం ఉన్నట్లేదట. బంధువులను పిలవలేకపోతున్నాం. ఇది మొత్తానికైతే సంక్రాంతి పండుగ మీద ఎఫెక్ట్ పడుతుంది, స్కీముల ఎఫెక్ట్. గతంలో ఇచ్చిన నవరత్నాలు రాకపోగా ఇప్పుడు ఇస్తానన్న సూపర్ 6 రాకపోవడం వల్ల సంక్రాంతి పండగ పైన, ఆ సందడి పైన, ఆ పండగ ఆ జోష్ పైన పడదు. కాకపోతే సోకాళ్ళు ఇవాళ మీడియా, ఆంధ్రజ్యోతో, ఈనాడు, టీవీ5, ఏబిఎన్ లాంటి ఇప్పుడే అసలు సంక్రాంతి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అంటారు కానీ అని చెప్పే అవకాశం కూడా ఉంది. కానీ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది, ఆయనకు సంబంధించిన ఆయన చుట్టూ ఉండే మనుషులకు వచ్చింది. ఆయన అత్యంత ధనికమైన సీఎం అయింది ఈ దేశంలో. ఆయనకు సంక్రాంతి సందడినే ఉంటుంది. కానీ పేద మధ్యతరగతి ప్రజలకి లేనిది దాన్ని చూపించరు మీడియాలో. వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు పడుతున్న కష్టాలను చూపించడం, అది చూపించకుండా వేరే చూపించి అంత అద్భుతంగా ఉందన్నట్టు చూపించే కార్యక్రమం చేస్తారు. ఇది ఒక వార్త. చంద్రబాబు ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది. తిరుపతి తొక్కిసలాట ఘటనలో సర్కారు వ్యవహార శైలిపై వైఎస్ జగన్ ఆక్షేపణ చేసినట. టీటీడీ చరిత్రలో తొక్కిసలాట జరిగి 6గురు చనిపోవడం ఎప్పుడు జరగలే. వాస్తవం ఇది. చంద్రబాబు ప్రభుత్వం తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది. ఎందుకు అంటే మొత్తం టీటీడీ హిస్టరీలో, మొత్తం చరిత్రలో ఎప్పుడు కూడా తొక్కిసలాటలో మనుషులు చనిపోలే. రకరకాల ఇష్యూలు అయి ఉండొచ్చు కానీ భక్తులు ప్రాణాలు కోల్పోవడం సాధారణ విషయంగా వాళ్ళు భావిస్తున్నారు. అదేమన్నా సాధారణ విషయం? 6 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక ఆయనేమో ఆగ్రహం వ్యక్తం చేసిన అంటాడు, ముఖ్యమంత్రి గారు వచ్చి వేటేసిన అంటాడు. ఎవరి మీద వేటేసిన అంటే అసలు సంబంధం లేని వాళ్ళ మీద అతడు. ఇంకొక ఆయన నేను క్షమాపణ చెప్తున్నా, మీరు ఎందుకు చెప్పరంటాడు. నువ్వు క్షమాపణ చెప్పినా, ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పినా, లేదంటే మీరు అనుకుంటున్న ఈఓనో, ఏఈఓనో, టీటీడీ చైర్మనో క్షమాపణ చెప్తే వాళ్ళ నష్టాన్ని ఎవరు పూడ్చాలా? చేయాల్సింది, చెప్పాల్సింది క్షమాపణ కాదు, వాళ్ళని పీకి అవతలేయాలి, టీటీడీ చైర్మన్ని, ఈఓని, ఏఈఓని. ఎందుకు అంటే వాళ్ళు అసమర్థులు. వాళ్ళ యొక్క అసమర్థత వల్లనే స్పష్టంగా అక్కడ కనపడుతుంది 6 మంది ప్రాణాలు పోయినాయి. కాబట్టి అసమర్థులను ఇంకా పక్కన కూర్చోబెట్టుకొని నేను వేటేస్తా, నేను సారీ చెప్పిస్తా అంటే అసలు వాళ్ళు ఉండటానికే అర్హత లేదు. ఇది ఒక దుర్మార్గమైన చర్య. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ ఆధిపత్య పోరు, వాళ్ళ ఇగోల వల్లనే చనిపోయారు. ఇలా ఏం లేదాడ 9 కౌంటర్లు పెట్టారు. కౌంటర్లను మానిటర్ చేసే దిక్కు దివానం లేదు. వాళ్ళ ఆధిపత్య పోరులో వాళ్ళు ఉన్నారు. దానివల్లనే చనిపోయారనేది ముఖ్యమంత్రి గారి ముందే వాళ్ళు గొడవ పెట్టుకున్నారు, చూశారు కూడా. ముఖ్యమంత్రి గారు కూడా అడిగారట, అసలు మీకు ఇద్దరు సూతకాలు లేనట్టుంది కదా, మాటలే లేనట్టుంది, ఏంది కథ అని. మాటలు లేని చైర్మన్, మాటలు లేని ఈవో వల్ల వాళ్ళ యొక్క మాట పట్టింపులు, వాళ్ళ ఈగోలు, వాళ్ళ మనస్పర్ధల వల్ల చనిపోతే వాళ్ళని బీకద్దు. సారీ చెప్పమని ఒక ఆయన, వేటేత్తనని ఒక ఆయన, కాపాడే ప్రయత్నం ఇంకొక ఆయన, ఇంకా అసలు లోకేష్ గారి మనుషులు, చంద్రబాబు నాయుడు గారి మనుషుల్ని ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం తీసుకొచ్చినట్టు వాళ్ళ పెత్తనం ఒకటి. మీ రకరకాల పెత్తనాలతో ఇవాళ చనిపోతే ఇంత దుర్మార్గం చేస్తారా? అత్యంత దుర్మార్గం అని చెప్పి ఆయన చెప్తుండు. ఈ ఘటనకు ప్రాయశ్చిత్తంగా క్షమాపణలతో సరిపోతుందంటారా? ఏమిటి దారుణం? శ్రీవారి భక్తులు ప్రాణాలకు విలువ ఇదేనా? చట్టం న్యాయం ఏమీ లేవా? ఘటనకు బాధ్యులైన టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో, కలెక్టరు, ఎస్పీలపై కఠిన చర్యలు తీసుకోవాలి. కేసులు పెట్టి దేవుని పట్ల మీ భక్తిని చాటుకోవాలి. లేదంటే శ్రీవారి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు. సీఎం, డిప్యూటీ సీఎంలు రాజకీయ ఎత్తుగడలు ఆపేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా ఘాటుగా మాట్లాడాడు. వాస్తవం. అల్లు అర్జున్ అనే ఒక సినిమా హీరో
పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ప్రీమియర్ షోకి వెళ్తే తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది. రేవతి అనే మహిళ. ఆయన పైన బిఎన్ఎస్ యాక్ట్ 105 కింద కేసు పెట్టారు. అంటే మర్డర్. అంటే నిర్లక్ష్యం వల్ల, ఆయన యొక్క వ్యవహార శైలి వల్ల ఒక మహిళ చనిపోయింది, తొక్కిసలాట జరిగి. కాబట్టి ఆయనే పరోక్షంగా బాధ్యుడని కేసు పెట్టారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎదుట ఒక ఆయన కుడి, ఒక ఆయన ఎడమ నిలబడి నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్టుకుంటున్నారంటే అంతకుముందు ఎంత జరిగి ఉంటుంది? వాళ్ళ నిర్లక్ష్యము, వాళ్ళ ఈగో, వాళ్ళ మాట పట్టింపులు, వాళ్ళ మనస్పర్ధల వల్ల 6 మంది చనిపోయారు. స్పష్టం, అందులో డౌటే లేదు. అది అందరికీ తెలుసు. ఈ భూమి మీద ఉన్న ప్రతి తెలుగోడికి, ప్రతి టీటీడీ భక్తుడికి తెలుసు. అది తెలిసాక ఇంకా వాళ్ళని ఎట్లా ఉంచుతారు? బిఎన్ఎస్ యాక్ట్ 105 కింద కేసు పెట్టాలి వాళ్ళందరి మీద, ప్లస్ రిమూవ్ చేయాలి, జైలుకు పంపాలా, అరెస్ట్ చేసి జైలుకు పంపాలా. అప్పుడు చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి కలిగిద్ది, కుటుంబాలు సంతోషపడతాయి. కానీ వాళ్ళని ఆడబెట్టి మీరు ఒక్కొక్క ఆయన ఒక్కొక్క నాటకం వేస్తాడు. ఒక ఆయన నేను ఏటేసిన అంటాడు, ఇంకొక ఆయన సారీ చెప్పాలంటాడు. ఎందుకు చెప్పాలంటాడు? ఉరియమ్మ, వాళ్ళే నటిస్తారు, వాళ్ళే చెప్తారు. సారీ చెప్పాల్సింది ఎవరు? చెప్పించాల్సింది ఎవరు? ప్రకటనలు ఇచ్చేది ఎవరు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ప్రతిపక్షంలో ఉండా? ఎందుకు సారీ చెప్పరు? మీ తప్పిదం వలన జరిగిందంటే మీ తప్పిదం వలన జరిగింది, మీరు తీసేసే పొజిషన్లో ఉన్నారు. ఎందుకు తీసేయట్లేదని చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఇంకా వాళ్ళంటే నీకెందుకు అంత ఆపాచనని అడగండి. మీ ఇష్టాలు ఏంటి వాళ్ళ పైన? ఇంత జరిగాక కూడా 6 మంది ప్రాణాలు పోయిన తర్వాత కూడా ఎందుకు మనం పౌరుషం ఉన్నోడు వాళ్ళని ఉంచుతాడా అని అడగండి. మీరు అడగాల్సింది చంద్రబాబు నాయుడు గారిని రిమూవ్ చేయండి. ఫస్ట్ రిమూవ్ చేసి జైలుకు పంపండి అని అడగాలి. ఆ డిమాండ్ పెట్టండి మీరు. అది పెట్టకుండా నేను సారీ చెప్పినా మీరు ఎందుకు చెప్పరు? నువ్వు సారీ చెప్పినా వాళ్ళు చెప్పినా జరిగిన నష్టం కూడేది కాదు. దాంతోపాటు మళ్ళీ జరగడానికి గ్యారంటీ లేదు. ఇట్లాంటి అసమర్థులు ఉంటాయి. కాబట్టి ఇమీడియట్గా తీసేయాలి అనేది అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. తిరుమలలో లక్ష్మణ లీలలట. ఆ లక్ష్మణ లీలలు అంటే ఎవరంటే లోకేష్ గారి మనిషి అట. తానే అదనపు ఈవోగా చెలరేగిపోతున్న లోకేష్ బంటు ఏ అధికారం లేకపోయినా టీటీడీలో పెత్తనం. కొద్ది నెలలుగా అదనపు ఈవో కార్యాలయంలో తిష్ట. దాతలు ఇచ్చే విలువైన కానుకలపైన లక్ష్మణ్ ప్రత్యేక దృష్టి పెట్టిండట. పరకామణి, పోటు, విరాళాలు, టీటీడీ ఈ ఫైల్స్, టీటీడీ టెండర్ల పైన పర్యవేక్షణ. ప్రతి ముఖ్య సమావేశంలో పెద్దపేట. పేటే ఎత్తన్నారట పెద్దది. అసలు ఆయనకి ఏం సంబంధం లేదు. టీటీడీ బోర్డులో మెంబర్ కాదు, ఏది కాదు, ఉద్యోగి కాదు. ఎందుకంటే లోకేష్ గారు మనిషి. ఆ లీలలు ఏంటంటే ఎక్కడ దాకా పోయిందంటే దాతలు ఇచ్చే విలువైన కానుకల దాకా పోయిందట. వాటిని వెనకేసుకునే కార్యక్రమం. దాంతోపాటు పోటు, విరాళాలు, పరకామణి, టీటీడీ ఫైల్స్, టీటీ టెండర్ పైన ప్రదక్షిణ. ప్రతి ముఖ్య సమావేశంలో పెద్దపేట వేసి కూర్చోబెడతాడట. ఆ పీటలు వేసి కూర్చోబెట్టి వీడి దాకా తెచ్చారు. మనుషుల ప్రాణాల మీద తెచ్చారు. కాబట్టి ఆయన లీలల పైన కూడా విచారణ చేయాలి. ఈ లక్ష్మణ లీలల పైన టికెట్ల కోసం టీటీడీ పాలక మండలి పాకులాట ఉంది. టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు ఓవి రమణ అంటాడు. టీటీడీ పాలక మండలి చైర్మన్తో పాటు సభ్యులు దర్శన టికెట్ల కోసం పాకులాడుతున్నారని, భక్తులకు ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం పనిచేయడం లేదని టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడట ఓవి రమణ విమర్శించారు. నగరంలో తన నివాసంలో రమణ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పాలక మండలి తమ ఆధిపత్యం కోసం కాకుండా భక్తుల సేవ కోసం పనిచేయాలని సూచించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు వస్తే వారికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టకుండా పాలక మండలి సభ్యులు ఎంచక్క షటిల్ ఆడుకుంటున్నారట. ఎంత ఘోరం! సభ్యులేమి షటిల్ ఆడుకుంటారు. చైర్మనే ఈవో ఏం చేస్తారో చూద్దాం, ఇరుకుని పెట్టాలని ఈవో చూస్తారు. ఈవోనని చైర్మన్ ఇరుకుని పెట్టాలని చూస్తారు. వీళ్ళు ఒక చదరంగం ఆడారు. ప్రజల ప్రాణాలతో చదరంగం ఆడి ఇలా 6 మంది ప్రాణాలని బలి తీసుకున్నారు, హత్య చేశారు. ఒక రకంగా 6 మందిని హత్య చేసింది ఎవరంటే టీటీడీ చైర్మన్, ఈవోనే. వాళ్ళిద్దరు ఆధిపత్యమే, దాంట్లో డౌటే లేదు. కాబట్టి వాళ్ళని జైలుకు పంపాల్సిన అర్హత పూర్తిగా ఉంది వాళ్ళకి. కానీ పంపరు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న మనుషులు వాళ్ళు. రైట్. ఇది 4 ఏళ్ల చిన్నారిపై బాలుడు లైంగిక దాడట. ఎంత ఘోరం! 13 ఏళ్ల బాలుడట. ఇద్దరు మైనర్లే. 4 ఏళ్ల అమ్మాయి పైన లైంగిక దాడి చేసిండట ఎలమంచిల్లో. మొబైల్లో ఫోర్న్ వీడియోలు చూసిన ఓ 13 ఏళ్ల బాలుడు 4 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో ఈ ఘటన జరిగింది. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామాల్లో టీడీపీ వార్డు సభ్యురాలి కుమారుడట వాడు. కథ అయిపోయా. ఇంకేసి ఎక్కడిది? పచ్చబెళ్ళ చూపిస్తే అయిపోయా. సాక్షికి సంబంధించి ప్రజాశక్తి చూద్దాం. పేదరికంలోనే ప్రజలు ఉన్నారట. దారిద్ర్య నిర్మూలనకి P4 విధానం, సలహాలు, సూచనలు, అనుభవాల స్వీకరణ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. పేదరికంలోనే ఉన్నారట ప్రజలు. మరి ఉండకపోతే ఏం చేస్తారు? ఇది మీ భాగ్యమే. మీరు తీసుకొచ్చిన P3 భాగ్యం మళ్ళీ ఇంకో P4 పెడతండి, ఇంకా పేదరికంలో పోతారు.
మళ్ళీ మీరు చెప్తున్నారు నేను 95లో సంస్కరణలు తీసుకొచ్చిన ఉమ్మడి రాష్ట్రంలో. ఇక ఉమ్మడి రాష్ట్రంలో నేను 1995లో సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రంలో ఇప్పటికీ లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి ఎడిపోయినాయి మీ సంస్కరణలు? 19 సంవత్సరాల క్రితం మీరు చేసిన సంస్కరణల ఫలితాలు ఏమైంది? ఆ ఫలితాల ముచ్చట ఏమైందో తెలుసా? మీరు అత్యంత ధనిక ముఖ్యమంత్రి అయ్యారు ఈ దేశంలో. మీ క్యాబినెట్‌లో ఉన్న మంత్రులు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు పెట్టి మూటలకు మూటలు డబ్బులు ఎత్తపోతున్నారు. అంటే ధనికుడేమో ఇంకా ధనికుడైండు, దరిద్రుడు పేదోడే ఇంకా పేదోడైండు. మీ సంస్కరణల ఫలితం అది. మీ ప్రైవేటీకరణ ఫలితం అది. ఇయాల ఒక పేదోడు వాళ్ళ పిల్లల్ని చదివించే పరిస్థితి లేదు. ఎందుకు అంటే మీ సంస్కరణల వల్ల ప్రైవేటు రంగం బాగా ప్రోత్సహించారు మీరు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించి ప్రైవేటు పాఠశాలని, ప్రైవేటు కాలేజీలని, ప్రైవేటు విద్యా సంస్థలని పుషప్ ఇచ్చి గవర్నమెంట్ విద్యా సంస్థలు నిర్వీర్యం చేశారు. ఇయాల పేదోడు ప్రైవేటుకి పంపాలంటే డబ్బులు లేవు. గవర్నమెంట్‌కి పంపిద్దామంటే చదువు నాణ్యత లేదనేది ఒక డివిజన్ వచ్చేసింది. అంటే గవర్నమెంట్ స్కూలా అయిపాయే వీడి కథ ఉట్టిదే అనేది తీసుకొచ్చారు. మీ సంస్కరణల ఫలితం అది. ఒక పేదోడు వైద్యం చేసుకోవాలా, ఒంట్లో బాగలేకపోతే అంటే గవర్నమెంట్ హాస్పిటల్‌కి పోదామంటే వాటిని మొత్తం నిర్వీర్యం చేసేశారు. మీ సంస్కరణల ఫలితమే. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్‌లు, 5 స్టార్ హోటల్ లాంటి హాస్పిటల్ పెట్టించారు. వాళ్ళు వృద్ధి చెందారు. రోజుకి బస్తాల బస్తాలు డబ్బులు తీసిపోయేటట్టు చేశారు. అంటే పెద్దోడైండు, పేదోడు పేదోడైండు. ఏంది మీ సంస్కరణల ఫలితం అంటే ఇగో ఇదే మీరు చెప్పినట్టే ఇంకా పేదరికంలోనే ప్రజలున్నారు. ప్రజలు పేదరికంలోనే ఉంటారు. మీరు ఇంకా మళ్ళా P4 అంటున్నారు. పబ్లిక్కు, ప్రైవేటు, గవర్నమెంట్ అట. పబ్లిక్కు, ప్రైవేటు పార్ట్నర్‌షిప్. ఇది గతంలో 3లో. ఇప్పుడేంది ప్రైవేటు, పీపులు, పబ్లిక్కు, ప్రైవేటు, పీపుల్ అట. ఈ పీపుల్ ఎవరంటే తెలుగుదేశం పార్టీ పీపుల్. పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్ట్నర్‌షిప్ అట. అసలు పబ్లిక్, ప్రైవేట్ అప్పుడే ఆగమాగం అయింది. పేదోళ్ళు అయ్యారు. నువ్వు ఇంకోడు పబ్లిక్‌ని పట్టుకొస్తున్నావు. మరి ఆ పబ్లిక్ పేరుతోని తెలుగుదేశం పార్టీ నాయకులతో పేదరికంలో ఉన్న ప్రజలు ఇంకా పేదరికంలో పోతారు. కాబట్టి మీ సంస్కరణల ఫలితం ఏందనేది ఒకసారి సమీక్షించుకోండి. నేను తీసుకొచ్చిన సంస్కరణలు అంటున్నారు. ఆ సంస్కరణల ఫలితం సమాజం 2 రకాలుగా డివిజన్ అయింది. డబ్బులు ఉన్నోళ్ళు ఒక వర్గం, డబ్బులు లేనోళ్ళు ఒక వర్గం అయ్యారు. ఇవాళ డబ్బులు లేనోడు ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ వైద్యశాల, ప్రభుత్వ ట్రాన్స్‌పోర్టు వాడుకునే పరిస్థితి దాని మీదనే డిపెండ్ అయ్యి అక్కడే ఉండాల్సిన పరిస్థితి. డబ్బులు ఉన్నోడు ప్రైవేట్ స్కూలు, ప్రైవేట్ వైద్యం, ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు ఇట్లా డివిజన్ అయిపోయింది సొసైటీ. విషయాలు అందరూ చూద్దాం. గ్రామ సచివాలయాల ప్రక్షాళన చేస్తారట. అదనంగా 15,000 మంది ఉద్యోగులు ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు గుర్తించిండు. పెద్ద ఒక అద్భుతాన్ని సృష్టించిండు చంద్రబాబు నాయుడు గారు. అంటే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 మధ్యలో గ్రామ సచివాలయం, గ్రామ వాలంటరీ, వార్డు సచివాలయాలు పెట్టి అద్భుతంగా గ్రామీణ ప్రజానీకం దగ్గరికి ప్రభుత్వం యొక్క పనిని తీసిపోయి, సేవలను తీసిపోయి వాళ్ళకి ప్రజల దగ్గరకు పరిపాలన తీసిపోయిండు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి అట్ట తీసిపోతావు ప్రజల దగ్గరకు పరిపాలన అని 15,000 మంది ఎక్కువ ఉన్నారు. ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు సేవ అవసరం లేదు, మాకు సేవ చేస్తే చాలు అనే పద్ధతిలో 15,000 మందిని బీకి అంటే ఇంకో దగ్గర పెడతారు. అంటే ప్రజలకు అందే సేవలు, ప్రజలకు అందే ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఎట్లా అంతి నువ్వు 15,000 మందిని తీసేస్తే? అంటే ఒక క్యాలిక్యులేషన్ లేకుండా ఏం లేకుండా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఏమి లేకుండా పెడితేనే మరి జనాలకి అంత సర్వీస్ అందిందా? అంటే మీకు అధికారం ఇచ్చింది ఉన్నాయి బీకటానికి కాదు, ఇంకేమన్నా అదనంగా ఇయ్యటానికి. మీకు జనాలు ఓట్లేసి అఖండమైన మెజార్టీ ఇచ్చింది ఉన్న అమ్మఒడి బీకి వేయటానికో, రైతు భరోసా బీకేయటానికో, నేతన్న హస్తం బీకటానికో, మత్స్యకార భరోసా బీకటానికో, లేదా ఉన్న సచివాలయ ఉద్యోగులను బీకటానికో, ఉన్న వాలంటరీ వ్యవస్థను ఎత్తేయటానికో కాదు. ఇంకా దానికి తోడు ఇంకేమన్నా చేత్తమేమో అనే ఉద్దేశంతోని చెప్పారు. నువ్వు చెప్పింది కూడా అదే. వాలంటీర్లకు ఆయన 5 ఇస్తే నేను 10,000 ఇస్తా అంటే, పెన్షన్ ఆయన 3 ఇస్తే నేను 4,000 ఇస్తా అంటే, పెన్షన్ 55 సంవత్సరాల నుండి నేను ప్రతి బీసీకి ఇస్తా అంటే, ఇవన్నీ ఎడిపోయినాయో కానీ మొత్తానికి పెట్టుబడిదారుల కోసం ఆరాటపడుతుంటే P4 విధానం కోసం. గ్రామ సచివాలయాలు అయితే ప్రక్షాళన చేస్తారట. అడిగింది లేదు, ఎవడు అడగలేదు, ఎవరు కోరుకోలే. వాళ్ళని మొత్తానికి ఒక ఆందోళనలో పెట్టిండు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రక్షాళన దిశగా సీఎం చంద్రబాబు ప్రణాళిక రూపొందిస్తున్నారని తెలిసింది. ఇటీవల గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పనితీరు ప్రక్షాళనపై సీఎం సమీక్షించడంతో మళ్లీ వ్యవస్థ తెరపైకి వచ్చింది. దీంతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళన చెందుతున్నారట. కథం వాళ్ళని కూడా ఆందోళన పెట్టిండు. ఇప్పటిదాకానే వాలంటీర్లను పెట్టిండు, ఇప్పుడు వీళ్ళని పెట్టిండు. అయిపోయా.
ఆంధ్రజ్యోతి చూద్దాం. జే ట్యాక్స్ పోయిందిగా, మరింత దిగి వస్తున్న మద్యం ధరలు, తగ్గింపున కంపెనీలు క్యూ కడతాయట. ఇప్పటికే 10 బ్రాండ్ల ధరల తగ్గింపు, మరో 6 కంపెనీలు దరఖాస్తు. క్వార్టర్పై 20 నుంచి 80 రూపాయలు తగ్గుదల. గత 5 ఏళ్లలో ఇవే బ్రాండ్లపై దోపిడీ. అదనపు రేట్లు మొత్తం తాడేపల్లికి. కూటమి ప్రభుత్వంలో కమిషన్లు బంద్ అట. జే ట్యాక్స్ పోయిందని దిగి వస్తున్నాయట మద్యం ధరలు. దిగి రావాల్సింది మద్యం ధరలు కాదు, నిత్యావసర వస్తువుల ధరలు. దిగి రావాల్సింది కరెంటు బిల్లులు, దిగి రావాల్సింది కూరగాయలు, ఉప్పు, పప్పు, నూనె ధరలు. అవి దిగిరాట్ల, అవి పైకే పోతున్నాయి. ఈడ దిగి వస్తున్నాయట. ఆంధ్రజ్యోతికి అది కనపడది. అసలు మొత్తం సమస్త ప్రజలు కావాల్సిన నిత్యావసర వస్తువులు, ఉప్పు, పప్పు, కూరగాయలు, కరెంటు బిల్లులు పెరిగినాయి. వాటి గురించి రాశాడు. తాగేటోళ్ళ గురించి వార్తలు రాస్తాడు. దిగి వస్తున్నాయి ధరలు, తాగండి ఇక తోగండి అని. ఏంది దిగి వచ్చేది? ఎవడి కోసం? అది తాగుబోతుల కోసం. తాగుబోతుల కోసం కూడా వార్త రాత్రా. కూటమి ప్రభుత్వాలట కమిషన్లు బంద్ అనేటి. ఇక్కడ బంద్ అయినాయి, అక్కడ పెరిగినాయి. పెట్టుబడిదారులు, పెత్తందారులు, పారిశ్రామికవేత్తలు, గ్రీన్ ఎనర్జీ హబ్బులు, గ్రీన్ కో కంపెనీలు. మీరు ఎంత అంటే అంత తీసుకోండి. రిలయన్స్ ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత కావాలంటే అంత భూమి రిలయన్స్కి ఇవ్వాలని క్యాబినెట్ అప్రూవల్ చేసింది. మరి అక్కడ ఏం కమిషన్లు ఉన్నాయో. ఇది ఈ ఆంధ్రజ్యోతికి సంబంధించి. దిశ చూద్దాం. అందరూ బాగుండాలి, జీరో పవర్టీ లక్ష్యంగా P4 విధానం. మీరు P3తోనే అందరూ బాగలేరు, పేదరికంలోకి పోయారని చెప్తుంటే అందరూ ఎట్లా బాగుంటారు? అందరూ బాగుండాలి అంటున్నారు. బాగుండాలి, మంచిదే బాగుంటే. కానీ బాగుండే మీరు వ్యవహారం చేయట్లే. మీ P3తోని మీరేమో అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి అయ్యారు. పేదోళ్ళు అయ్యారు, పెద్దోళ్ళు అయ్యారు. మళ్ళీ మీ P4 తెస్తాను. మళ్ళీ అందరూ బాగుండాలంటే ఎట్టుంటారు? అందరూ బాగుండాలంటే చేయాల్సింది ఇది కాదు, అందరికీ సంపదను పంచాల. మీరు ప్రజలకున్న భూములు తీసిపోయి పెట్టుబడిదారులకు ఇస్తే అందరూ ఎట్లా బాగుంటారు? ప్రజలకున్న స్కీములు పీకేసి మాట్లాడకుండా ఉంటే అందరూ ఎట్లా బాగుంటారు? ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కాండి, మీ ఆలోచనలు, సూచనలు అందించాలని చెప్తుండు చంద్రబాబు నాయుడు గారు. తొక్కేసలాడ బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారంటే 25 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ. కుటుంబంలో ఒకరికి టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తాం, చదువుకున్న పిల్లలు ఉంటే సహకారం అందిస్తాం, హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. మొత్తానికి అయితే తొక్కేసలాడ కుటుంబాలకు నిన్న 25 లక్షల చొప్పున ప్రభుత్వం వేయలే, టీటీడీ ఇచ్చింది. ఇంటింటికి తిరిగి ఇచ్చారు. రైట్, ఇది ఒక వార్త. 10 కోట్ల బంగారంతో పరారైంది ఒకడు. టీ తాగేందుకు కారు ఆపగా ఉడాయించిన డ్రైవర్ అట. కారులో 7 కిలోల బంగారం ఉందట. మాయం చేసింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో ఘటన. చిల్లకల్లు పిఎస్లో కేసు నమోదు చేశారు. 10 కోట్లట బంగారం. దాంట్లో ఓనరు టీ తాగుదామని దిగిండట, డ్రైవరు లాగిచ్చేసిండట. వాడికి ఇంత లాజిక్ మర్చిపోయిండు. అడిగిపోతాడు, వేసుకొని పోతే అయిపోతుంది. దొరుకుతురుగా, దొరికితే లోపటేస్తారు, ఏముంటుంది. రైట్, ఇగో ఈడు జగ్గేపేటలో అట. ఇది ఒక వార్త. తిరుమల టికెట్లు అమ్ముకొని బెంజ్ కారు కొనలేదా అని చెప్తుండు మాజీ మంత్రి రోజాపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయిండు. తిరుమల టికెట్లు అమ్ముకొని ఆమె బెంజ్ కారు కొనుక్కుందట. మాజీ మంత్రి రోజా గారు, ఆయన తాడిపత్రి మున్సిపల్ చైర్మను జేసీ ప్రభాకర్ రెడ్డి అంటుండు. మొన్న ఈ మధ్య ఏనే సినీ నటి మాధవీలత పైన కూడా అడ్డంగా దిడ్డంగా మాట్లాడిండు, తప్పుడు కోతలు కూర్చుండు. మళ్ళీ తెల్లారు వచ్చి సారీ చెప్పిండు. మళ్ళీ మాజీ మహిళా మంత్రి పైన నువ్వు బెంజ్ కారు కొనుక్కోను అంటుండు, టికెట్లు అమ్ముకొని. ఇక ఆమె డబ్బులే లేవో మరి ఏందో కానీ టికెట్లు కొనుక్కున్నారట. అంటే వీరు కూడా బూడిద అమ్ముకుంటున్నారని, బూడిద ఉంటుంది కదా, థర్మల్ పవర్ ప్లాంట్లోంచి వచ్చే వేస్టేజ్ బూడిదను అమ్ముకోవడానికే పెద్ద ఎత్తున పోటీ పడ్డారు రాజనారాయణ రెడ్డి గారు వీళ్ళు. మరి వీరు బూడిద అమ్ముకున్నట్టే వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారు అనుకుంటుండా, నిజంగానే ఏమైనా ఆధారాలు అయితే తెలియదు కానీ తిరుమల టికెట్లు అమ్ముకొని మాజీ మంత్రి రోజా బెంజ్ కారు కొన్నది నిజం కాదా అంటూ టీడీపీ సీనియర్ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ రోజాకు వార్నింగ్ ఇచ్చారు. దర్శనానికి వెళ్ళిన ప్రతిసారి వందలాది మందిని తీసుకువెళ్ళావు కదా అంటూ మండిపడ్డారు. రోజాపై చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయని, నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు అభివృద్ధి చేస్తారని ప్రజలందరికీ తెలుసు అన్నారు. మీ మంచితనం అందరికీ తెలుసని తాడిపత్రిలోని కార్యకర్తలపై 890 కేసులు ఉన్నాయని ఆగ్రహించారు. పరకామణిలో అగ్రిగోస్ ఉద్యోగి చేతి వాట 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్లతో పట్టుబడిండట. ఈ ఎడిపోతుంది తిరుమల తిరుపతి దేవస్థానం. వాళ్ళు లక్ష్మణ్ అనేటువంటి పెట్టారు. ఆ పరకామణి చూస్తుండట ఆయన. 100 గ్రాములు బంగారం బిస్కెట్ ఎత్తపోయిండట. అగ్రిగోస్ ఉద్యోగి పెంచలయ్య. మరి దాని వెనక ఈ లక్ష్మణ్ ఉండా ఏం తెలియదు కానీ మొత్తానికి ఇది ఒక వార్త. దిశకు సంబంధించి ఈనాడు చూద్దాం. హరిత ఇంధన హబ్గా ఏపీని తయారు చేస్తారట. విదేశాల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తుల ఎగుమతులు, ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందించాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతుండు. హరిత ఇంధన హబ్గా ఏపీ అట.
పేద ప్రజల అభివృద్ధిగా ఏపీ హబ్ కాదు, హరిత ఇంధన హబ్ అట. ఏందో కొత్త కొత్త పదాలు వస్తున్నాయి, జనాలకు అర్థం కావట్లే పాపం. ఇది ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.